యేసయ్య అలా వెళ్తూ 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 ఒక్కసారి అలా పేతురు వైపు తిరిగారు. ఏం మాట్లాడాలా, ఒక్క మాట మాట్లాడినట్టుగా లేదు. ఆ వాత్సల్యం యొక్క చూపులు అర్థమైపోయినాయి, ఆ కరుణ కలిగిన చూపులు అర్థమైపోయినాయి. పేతురు ఒక్కసారి అలా చూశారు, దయగా చూశారు ఆయన వైపు. ఒక్క చూపులోనే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ప్రలాపిస్తున్నాడు, సంతాపపడుతున్నాడు, ఏడ్చుతూ ఉన్నాడు. ఆ చూపులో రహస్యం ఏంటి తెలుసా? పేతురు, ఎక్కడ ఉండవలసిన వాడివి, ఎక్కడున్నావు? ఎలాంటి ప్రతిష్ఠితమైన మాటలు చెప్పావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? ఎందుకు నీ స్థితిని నువ్వు కోల్పోయావు? గద్దించలేదు, బాధించలేదు, తప్పుని ఎత్తి చూపించలేదు. ఆ స్థానంలో మనం ఉంటే ఎన్ని మాట్లాడతామో, కానీ యేసయ్య ఒక్క మాట అనలేదండి. ఒక్కసారి యేసయ్య పేతురు వైపు తిరిగారు, అంతే. పేతురు వైపు తిరిగారు. ఆయన చూపులోనే ఆయన ఎంత అబద్ధికుడో, ఆయన చూపులోనే యేసయ్యకి ఎంత దూరం అయిపోయారో, ఆయన చూపులోనే ఎంత దూరం అయిపోయాడో అన్నీ కనబడుతున్నాయండి. అందుకే కింద వాక్యాలు ఉన్నాయి, వెలుపటకు పోయి సంతాపపడి ఏడ్చి ప్రలాపిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు.